క్రైస్తవ జీవితంలో బలిపీఠము అనేది చాలా ప్రాధాన్యం. బలిపీఠం కట్టడం అంటే రాళ్లను పోగు చేయటం కాదు. ఒక వ్యక్తి దేవునికి బలిపీఠం కట్టాడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, నేనును నాకు కలిగిన సమస్తమును నీకు అంకితం అని అర్థమిస్తుంది. ఇక రెండోది ఏంటో తెలుసునా? నీ కొరకు ఏదైనా భూమి మీద పని చేయాల్సి వస్తే నేనున్నాను, నాకు కలిగినవి ఉన్నవి. ఇది అసలైన అర్థం. తనకు ప్రత్యక్షమైన చోట ఆ మోరే దగ్గర అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. అంటే అర్థం ఏంటి? భూమి మీద నేను నీ కొరకున్నాను, నేను నాకు కలిగినవన్నీ నీవి అంటూ అబ్రహాము తనను తన జీవితాన్ని ఆ మోరే దగ్గర బలిపీఠం కట్టి సమర్పించుకున్నాడు. ఇప్పటికే నువ్వు రక్షింపబడి రక్షణార్థమైన బాప్తిస్మం పొంది నూతన జన్మ అనుభవం పొంది 5, 10, 15, 20 సంవత్సరాల పైన గడుస్తుందిగా. ఒక్కసారైనా బలిపీఠం కట్టిన దాఖలాలు నీ జీవితంలో ఉన్నాయా? నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నావా? నేను నీకు అంకితమయ్యా, నేను నాకు కలిగిన సమస్తము నీకు అంకితం అంటూ ఏ రోజైనా బలిపీఠం కట్టి ఆయనకు అర్పితం చేసావా? నీ కొరకు భూమి మీద నేను ఒకనున్నాను అని ఎప్పుడైనా దేవుడు నిన్ను కలుసుకునే విధంగా నిన్ను నీవు దేవునికి అర్పించుకుంటూ నీ కలిగిన సమస్తాన్ని ఆయనకు అంకితమని చెబుతూ పరమ తండ్రి అయిన దేవుడు నిన్ను కలుసుకునే విధంగా ఎప్పుడైనా నువ్వు బలిపీఠం కట్టగలిగావా?